నమస్కారం. ప్రజా టీవీకి స్వాగతం. నేటి ముఖ్యాంశం. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల సమరంలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు ఓటు వేయొద్దని కాంగ్రెస్ పార్టీ కదిరి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కేఎస్ షాన్వాజ్, ఆ పార్టీ నేత ఆరిఫ్ అలీ నేడు కదిరి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింలకు, గిరిజనులకు ద్రోహం తలపెడుతున్న భారతీయ జనతా పార్టీతో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు బీజేపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నాయని, బీజేపీని వ్యతిరేకించే లౌకికవాదులు, ముస్లింలు, గిరిజనులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మూడు పార్టీలకు ఓటు వేస్తే బీజేపీని గెలిపించినట్టేనని ప్రజలకు స్పష్టం చేశారు. జై హింద్. కదిరి నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా హిందూపురం పార్లమెంట్కి సంబంధించినటువంటి నియోజకవర్గపు ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా 2024 సంవత్సర సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రానికే కాదు దేశానికి కీలకమైనటువంటి ఎన్నికలు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, దానికి అనుబంధంగా పొత్తులో బహిరంగంగా మరి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి తెలుగుదేశం, బీజేపీ పార్టీలు వ్యవహరిస్తున్నటువంటి విధానాలకు సామాన్య ప్రజానికానికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంగా దీన్ని పరిగణించాలి. ప్రస్తుతము భారతదేశ ప్రజల ముందు ఉన్నటువంటి అతిపెద్ద సమస్య మతతత్వ ముసుగులో ఉన్నటువంటి ప్రజాస్వామ్య, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి విధానాలతో దేశాన్ని, దేశ ఔన్నత్యాన్ని, దేశ సార్వభౌమత్వాన్ని చిన్నాభిన్నం చేస్తున్నటువంటి బీజేపీ మరి వారి మిత్రపక్షాలకు ఎదుర్కోవడం అనేది ప్రధానమైనటువంటి అందులో భాగంగానే ఈ 2024 సంవత్సరంలో జరిగేటటువంటి ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు చాలా కీలకమైనటువంటి ఎన్నికలు. కొన్ని వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసిన తర్వాత సిద్ధించిన స్వాతంత్రాన్ని 10 ఏళ్లలో సర్వనాశనం చేసే ప్రయత్నం చేసినటువంటి బీజేపీకి విరుద్ధంగా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషా భావ భేదాలకు అతీతంగా ఈ యొక్క యుద్ధంలో, ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీని ఎందుకు రావాలి, బీజేపీ ఎందుకు రాకూడదు? ప్రతిరోజు సోషల్ మాధ్యమం ద్వారా ప్రతిరోజు మనం వింటూనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. దేశ ఆర్థిక పరిస్థితి కానీ, దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి కానీ, దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అనేక సమస్యలను పక్కన పెట్టి కేవలం రాజకీయ స్వార్థం కోసము, వారి స్వలాభం కోసము, వారి యొక్క అనుచరులకు అభివృద్ధి కోసం మాత్రమే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, దానికి ఒత్తాసు పలుకుతున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు నడుస్తున్నాయి తప్పితే ప్రజా సంక్షేమం కానీ, ప్రజా శ్రేయస్సు కానీ, ప్రజల సమస్యల పట్ల అవగాహన కానీ లేకుండా వీళ్ళు నిరంకుశత్వంగా, కఠినంగా పాలిస్తున్నారు. కాబట్టి ప్రజలు ఒకే విషయాన్ని గమనించాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రం కానీ, దేశం కానీ బాగుపడాలన్నా, అభివృద్ధి పథంలో నడవాలన్నా, అందరికీ సమానంగా వసుదైక కుటుంబం అనేటటువంటి నినాదాన్ని మరలా ఒకసారి తీసుకురావాలన్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి రచించినటువంటి ఆ రాజ్యాంగాన్ని, నిర్మించినటువంటి ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నా, లౌకికవాదాన్ని కాపాడుకోవాలన్నా, ఈ దేశాన్ని, దేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకోవాలన్నా, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలన్నా ఒకే ఒక మార్గము కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడము, రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకోవడం. అందులో గత కొన్నేళ్ల నుంచి చూస్తున్నాము రాహుల్ గాంధీ గారి యొక్క చరిష్మా దేశవ్యాప్తంగా, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. రాహుల్ గాంధీ గారి యొక్క ఖ్యాతి ఎంత పెరిగింది. దానికి తోడుగా భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ యాత్ర ద్వారా పేదలకు మరియు బాధితులకు హక్కున చేర్చుకొని నేనున్నాను అని భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం ఎంత విజయవంతంగా సాధించింది. దాన్ని చూసి దేశంలో ఉన్న లౌకికవాద పార్టీలన్నీ, సెక్యులర్ పార్టీలన్నీ రాహుల్ గాంధీ గారితో భుజానికి భుజం ఆనించి అడుగులు వేస్తూ నడవడానికి సిద్ధమయ్యారు. ఇటువంటి తరుణంలో కూడా గత 2018 నుంచి 2023-24 వరకు వ్యతిరేకంగా పోరాడినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ మధ్య కాలంలో ప్రత్యక్షంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం చాలా బాధాకరమైన విషయము, సిగ్గుచేటు. ఎందుకంటే గతంలో నరేంద్ర మోడీ అతి ప్రమాదకరమైన తీవ్రవాది,
సొంత భార్యను చూసుకున్నాడు, ఇంటిని చూసుకున్నాడు, దేశాన్ని ఏం చూసుకుంటాడు, దేశ ప్రజలను ఏం చూసుకుంటాడు అని బహిరంగంగా వేలాది మంది సమక్షంలో చెప్పినటువంటి చంద్రబాబు గారు, మరి చంద్రబాబు గారి గురించి దల్బదల్ అంటే పార్టీలు మారడంలో దిట్ట, మరి సొంత మామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి, మరి తన కొడుకు ప్రమోషన్ కోసము తహతహలాడే వ్యక్తి అని చెప్పి విమర్శించిన మోడీని ఏ విధంగా ఆలింగనం చేసుకుంటారో, కౌగులించుకుంటారో అర్థం కాని పరిస్థితి. దానికి తోడుగా ముస్లిం మైనార్టీలకు మిత్రునిగా వారి యొక్క సంక్షేమాన్ని కోరే వ్యక్తిగా, పక్షపాతిగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో 2019 నవంబర్ 12వ తేదీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అధికార పార్టీ ఏదైతే సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కు బిల్లు ప్రవేశపెట్టిందో ఆ రోజు మద్దతు పలికి ముస్లింల నడ్డి విరిచారు. అదేవిధంగా ముస్లింల మనోభావాలను దెబ్బతీశారు. అదేవిధంగా ముస్లింలకు నమ్మక ద్రోహం చేశారు. అప్పటితో ఆగక 2019 నుంచి 2023 డిసెంబర్ 12వ తేదీ వరకు వక్ఫ్ యాక్ట్ క్యాన్సిలేషన్ బిల్లు రద్దు పరిచేకి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తరఫున రాజ్యసభలో ప్రవేశపెడితే చర్చకు మొట్టమొదట నిస్సిగ్గుగా లేచి నిలబడి విజయసాయిరెడ్డి గారు మద్దతు ఇవ్వడం కూడా వారి లోపాయికారి ఒప్పందాన్ని ఏ విధంగా ప్రజలు విస్మరిస్తారనేది కూడా నేను ఈ సందర్భంగా ప్రజలను అడుగుతున్నాను. కేవలము మైనార్టీ పక్షపాతం చెప్పుకోవడము, మైనార్టీలకు అరకొర పదవులు, ఎటువంటి పవర్ లేని పదవులు, బానిస బతుకుల్లా చూస్తున్నారు. ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేదు. కదిరి శాసనసభ్యులు కూడా ఎన్నోసార్లు విమర్శించి 5 ఏళ్లలో 2 సార్లు జగన్మోహన్ రెడ్డితో కలిశామని. కదిలో ఉన్నటువంటి అనేక మంది మైనార్టీ నాయకులు ఎంతో మంది 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ప్రత్యక్షంగా కరాచాలనం షేక్ హ్యాండ్ ఇవ్వలేని పరిస్థితి, జగన్మోహన్ రెడ్డిని కళ్ళలో ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడలేని పరిస్థితి. కేవలం తనకు అనుకూలమైనటువంటి తన సామాజిక వర్గానికి మాత్రమే అతను అందుబాటులో ఉన్నాడు తప్పితే రాష్ట్ర ప్రజలకు కానీ తను ఎమ్మెల్యేలు చేశానంటున్నారు. నేను 4 ఎమ్మెల్యేలను చేశాను, ఒకరిని డిప్యూటీ సీఎంని చేశాను, ఒకరిని శాసన మండలి ఉపసభాపతిని చేశాను, కొన్ని వందల పదవులు ఇచ్చాను, నామినేటెడ్ పోస్టులు ఇచ్చాను, వక్ఫ్ బోర్డు ఇచ్చాను, హజ్ కమిటీ ఇచ్చాను. ఇవన్నీ మైనార్టీలకు భిక్షం ఇవ్వలేదు. మైనార్టీలు 18%, 19% మంది భిక్షం వేస్తే మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ విషయాన్ని గమనించాలి. మన బలం ఏంటో మైనార్టీలు విస్మరించారు. అది ముందు ముస్లిం మైనార్టీలు గమనించాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు ఏకతాటిపై జగన్మోహన్ రెడ్డి గారిని, వారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మొగం చూసి అతనికి ఓట్లేస్తే 4 సార్లు అవకాశం ఇచ్చారు. ఒకసారి కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చిన తర్వాత ఎంపీగా నిలబడితే 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించారు. అందులో కీలక పాత్ర ముస్లిం మైనార్టీలది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో విభేదించి 18 మంది రాజీనామా చేసి సింబల్ లేని ఆ ఎలక్షన్ చేస్తే కూడా 17 మందిని గెలిపించిండే దాంట్లో కీలక పాత్ర ముస్లిం మైనార్టీలది. ఆ తర్వాత 2014లో 64 మందిని గెలిపించిండే దాంట్లో కీలక పాత్ర ముస్లిం మైనార్టీలది. ఇప్పుడు 2019లో ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలను, 22 మంది ఎంపీలను మీకు గెలిచి బహుమానంగా ఇస్తే దానికి ప్రతిఫలంగా మీరేం చేస్తున్నారు? ముస్లిం మైనార్టీల ఊచకోతకు ప్రవేశపెట్టిన బిల్లులకు ఒంటికాలు పైన నిలబడి మద్దతిస్తున్నారు. ముస్లిం మైనార్టీల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చేటటువంటి నల్ల చట్టాలకు భుజాలు ఎగరేసుకొని మీరు మద్దతిస్తున్నారు. బీజేపీ దగ్గర మోకరిల్లారు. సొంత చెల్లెలు షర్మిలమ్మ గారు చెప్తున్నారు, కుంభకర్ణుడు 6 నెలలు పనుకుంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాలు పనుకున్నాడు అని. అదేవిధంగా కేవలం సంక్షేమ పథకాలని చెప్పి, సంక్షేమ ఫలాలని చెప్పి, తాయిలాలని చెప్పి చేతిలో మట్టి కుండ పెట్టి మన ఇంట్లో ఉన్నటువంటి వెండి చెంబును, రాగి చెంబును దొంగిలిస్తున్నారు. కాబట్టి ఇటువంటి విషయాలు ప్రజలు గమనించాలి. ముఖ్యంగా ముస్లిం మైనార్టీల బానిస బతుకులు మానండి. మీరు బానిసలుగా మారి ముస్లిం సమాజాన్ని బానిసలు చేయకండి. ఆలోచించండి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిండే 4% రిజర్వేషన్లు, నో డౌట్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రమేయం అందులో ఉంది. వారి యొక్క దాంట్లో 100% ఇన్వాల్వ్మెంట్ ఉంది. మేము దాన్ని తిరస్కరించడం లేదు. కానీ పార్టీ సిద్ధాంతాలు, విధి విధానాలు ఉంటాయి. కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రూపకల్పన కానీ రాష్ట్రాలకు ఏ రాష్ట్రాలకు ఎటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వాలనేది నిర్ణయించే బాధ్యత, నిర్ణయించే సంపూర్ణ అధికారము కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ హైకమాండ్ ఉంటుంది. సోనియా గాంధీ గారి దాంట్లో ప్రమేయం ఉంది, జమియత్ ఉలమా హింద్ ప్రమేయం ఉంది, అప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మాజీ మంత్రి మొహమ్మద్ అలీ షబ్బీర్ గారి యొక్క ప్రమేయం ఉంది, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గులాం నబీ ఆజాద్ గారు, సల్మాన్ ఖుర్షీద్ గారు, అహ్మద్ పటేల్ గారు, వీరందరి ప్రమేయంతో, జమియత్ ఉలమా హింద్ మౌలానా అర్షద్ మద్ది గారి యొక్క ప్రమేయంతో, ఇంతమంది ప్రమేయంతో ముస్లిం మైనార్టీలు వెనుకబడి ఉన్నారు. సచార్ కమిటీ మరియు రంగనాథ్ మిశ్రా కమిటీ నివేదికల ప్రకారము దారిద్రపు రేఖ దిగువన, బిలో పావర్టీ లైన్, దారిద్రపు రేఖ దిగువన ఉన్నటువంటి దళిత సోదరుల కంటే దిగువన ఉన్నారు ముస్లిం మైనార్టీల స్థితిగతులు అని చెప్పి ఖచ్చితంగా వీళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి ఇస్తే
ఇస్తే బీజేపీ దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వాద్యం వేస్తే అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత వచ్చినటువంటి మన రోషయ్య గారు, ఆ తర్వాత ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు, దాని తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా దాన్ని కాపాడడం కోసం ముస్లిం మైనార్టీల 4% రిజర్వేషన్ కోసం కేంద్రంలో ఒక లాయర్ని అపాయింట్ చేయడము, దానికోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. కానీ ముస్లిం పక్షపాతిగా చెప్పుకుంటూ ముస్లింల ఓట్లతో గెలిచి అధికారంలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజైనా 4% రిజర్వేషన్ ప్రొటెక్షన్ కోసం మీరు నోరు మెదిపారా? వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం మీరు ఏ రోజైనా పటిష్టమైన చట్టం తీసుకుని వచ్చారా? లేదు మైనార్టీల పైన జరుగుతున్నటువంటి దాడులను ఏ రోజైనా ఖండించారా? దళితులపై జరుగుతున్నటువంటి మణిపాల్లో జరిగినటువంటి దాడిని మీరు యాజ్ ఎ క్రిస్టియన్ మీరు ఏ రోజైనా ఖండించారా? షాహీన్బాగ్లో వేలాది మంది లక్షలాది మంది ముస్లిం మహిళలు షాహీన్బాగ్లో ఆ ఎముకలు కొరికే చలిలో కూర్చొని పాలు తాగే పిల్లలను కూడా తమతో పాటు కూర్చోబెట్టుకొని ధర్నా చేస్తే సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్కి వ్యతిరేకంగా, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మీరు కనీసము నోటి మాటకైనా వాళ్ళని పరామర్శించారా? మీరు సీఎం చేసుకోవడం కోసము మిమ్మల్ని జైల్లో వేస్తే మీ ఇంట్లో వాళ్ళు, మీ మహిళలు బయటికి వస్తే వాళ్ళకు మద్దతుగా ముస్లిం మైనార్టీ మహిళలు బయలుదేరారు. ముస్లిం యువకులు, నాయకులు, వృద్ధులు మీ వెంట నడిచారు. కానీ అదే ముస్లిం మైనార్టీ మహిళలు షాహీన్బాగ్ ఏర్పాటు చేసుకొని కడపలో ధర్నా చేసి 81 రోజులు అక్కడ కూర్చుంటే ఎండనక, వాననక, రాత్రనక, పగలనక కనీసం మీ సతీమణి భారతమ్మ గారు ఒక్క నిమిషం కోసమైనా వాళ్ళకి పరామర్శించారా? అయినా ముస్లింలు నిస్సిగ్గుగా మీ వెంట నడుస్తున్నారు, బానిసలుగా ఉంటామంటే మేము అలా బానిస బతకడం మాకు ఇష్టం లేదు, స్వతంత్రంగా ఉంటాము. గతంలో కూడా మేము చెప్పాము, ఎప్పుడైతే బీజేపీతో ఎవరైతే పొత్తు పెట్టుకుంటారో లేదా బీజేపీకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే సహకరిస్తారో దానికి మేము వ్యతిరేకంగా పోరాటం చేస్తాము. రాజకీయ లబ్ధి కోసము ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు మేము మాట్లాడడం లేదు. మాకు రాజకీయ లబ్ధో సొంత లాభమో కావాలని అనిపిస్తే అధికారంలో ఉన్న వైసీపీ నుంచి వచ్చిన అనేక ఆఫర్లను తిరస్కరించాము. అధికారంలో వస్తామని కలలు కంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నో ఆఫర్లను మేము తిరస్కరించాము. కేంద్రంలో కాంగ్రెస్ లేదు, రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ లౌకికవాద పార్టీ, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే పార్టీ, రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ, పేదల పక్షాన నిలబడే పార్టీ. రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వము దేశానికి అవసరము, దేశ ప్రజలకు అవసరము, రాష్ట్రానికి అవసరం. షర్మిలమ్మ గారి నాయకత్వం అని ఆకాంక్షించి ఈరోజు ఎదురీత అంటే ప్రశ్నించడానికి మేము నిలబడ్డాము, పదవులు ఆశించి కాదు. కాబట్టి ప్రజలు ఆలోచించండి. ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు, దళితులు, క్రైస్తవ సోదరులు మరియు అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు ఆలోచించండి. ఈసారి కాంగ్రెస్ పార్టీని మేము పోగొట్టుకుంటే 100 ఏళ్ల వరకు మళ్ళీ ఎన్నికలు అనే ప్రణాళికే ఉండదు. వారి యొక్క ఉద్దేశము రాజ్యాంగాన్ని మార్చడము. రాజ్యాంగాన్ని మారిస్తే కేవలం ముస్లింలకు నష్టం కాదు, ఇది ప్రజలు ఆలోచించాలి. బీజేపీ తెలివిగా ఒక మ్యాజిక్ చేస్తూ ముస్లింలకు వ్యతిరేకమైన చట్టాలు తెస్తాము, దాని ద్వారా హిందువులకు లబ్ధి చేకూరుతుంది అని చెప్తున్నారు. గుడ్డిగా మీరు దయచేసి హిందూ నమ్మద్దండి. దేశంలో ఉన్నటువంటి 80% మంది హిందూ సోదరులకు 74 ఏళ్లలో ఎక్కువ నష్టం జరిగిందంటే కేవలం ఈ 10 ఏళ్లలో. గుర్తుపెట్టుకోండి. రైతు వ్యతిరేక చట్టాలు, దాని ద్వారా నష్టపోయిన రైతులు 80% మందికి పైగా హిందువులే. ముస్లింలలో అంతమంది రైతులు ఉండరు, గుర్తుపెట్టుకోండి. మరి నల్లధనం తీసుకుని వచ్చి ఇక్కడ మనము పేదలకు పంచుతామని చెప్పి డిమాంటేషన్ అని చెప్పి నోటు బందీ చేశారు, నోట్ల రద్దు చేశారు. దానివల్ల లైన్లో నిలబడిండేది 100లో 80 మంది హిందూ సోదరులు. ఇది గుర్తుపెట్టుకోండి. డీజిల్ పెరిగితే కేవలం ముస్లింల మీద భారం పడదు, హిందూ సోదరుల మీద భారం పెరుగుతుంది. పెట్రోల్ రేటు ధరలు పెరిగితే ముస్లింల మీద భారం పెరగదు, హిందూ సోదరుల మీద కూడా భారం పెరుగుతుంది. నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుతూ ఉంటే రేట్లు, దాని యొక్క నష్టము, దాని యొక్క భారము ముస్లింల మీదే పడదు, క్రైస్తవుల మీదే పడదు. భారతదేశంలో నివసించే 140 కోట్ల మంది భారతీయుల పైన పడుతుంది. అందులో 80% పైగా హిందూ సోదరులు ఉన్నారు. ఈ విషయాన్ని గమనించండి. కేవలం మీకు ముస్లింలు, హిందువులు అనే బూచి చూపించి, మందిరము, గుడి అనేటటువంటి, మసీదు అని చెప్పేటటువంటి లాలూచి చూపించి వేల కోట్ల రూపాయలు వాళ్ళు వృధా చేస్తున్నారు. గతంలో 800 సంవత్సరాలు పరిపాలించినటువంటి ముస్లిం రాజులు, నవాబులు, నిజాములు చేసిండే తప్పు ముస్లిం సమాజం ఈరోజు భరిస్తూ ఉంది. అదే తప్పు 10 ఏళ్ల నుంచి మోడీ చేస్తున్నాడు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. 3,000 కోట్ల రూపాయలతో విగ్రహాలను ఏర్పాటు చేయడము, 7-8 వేల కోట్ల రూపాయలతో పార్లమెంట్ భవనాలను ఏర్పాటు చేయడము, పెద్ద నిర్మాణాలు అని చెప్పి విగ్రహాలు, గుళ్ళు, గోపురాలు కట్టడము, ఆ యొక్క పేద ప్రజలకు నిరుద్యోగ సమస్య తీర్చకుండా, నిత్యావసర సరుకుల ధరలు దించకుండా, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకుండా, ఉపాధి కల్పించకుండా
దేశ ప్రజల నడ్డి విరుస్తున్నటువంటి బీజేపీ వేసుకున్నటువంటి మత ముసుగును తొలగించి ఒక్కసారి చూడండి. ఇది కేవలం ముస్లింల కంటే ఎక్కువ హిందువుల శత్రువుగా నేను భావిస్తున్నాను. నేను వాళ్ళపైన నేను ఈ యొక్క అభియోగం వేస్తున్నాను. బీజేపీ ముస్లింల శత్రువు కాదు, ముస్లింల కంటే ఎక్కువ హిందూ శత్రువు, హిందూ జాతికి అపారమైనటువంటి నష్టం కలిగించే శత్రువుగా భావించి ప్రజలు మేల్కోండి. ఉచితంగా ఇచ్చేటటువంటి కొన్ని విషయాలకు చూసుకొని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దండి. మన యొక్క ఉజ్వల భవిష్యత్తు వాళ్ళు ఇచ్చే 5,000 ఓట్ల కోసం 2,000 ఇస్తే రోజుకి 5 రూపాయలు 3 రూపాయలు మాకు ఒక అడుక్కుతున్న వ్యక్తి మసీదు ముందరో గుడి ముందరో చర్చి ముందరో కూర్చుంటే సాయంత్రం వరకు 30 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు 200 రూపాయలు సంపాదిస్తాడు, అడుక్కు తిని తీసుకుంటాడు. కానీ భిక్ష ఎత్తుకునే వ్యక్తి కంటే దరిద్రంగా మన ఓటర్లు తయారు కావడం చాలా బాధాకరమైన విషయము. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో కొంతమందికి 2,000 కొంతమందికి 5,000 ఇచ్చినా కూడా రోజుకు 3 రూపాయలు 5 రూపాయల కంటే ఎక్కువ కాదు. కాబట్టి దినసరి అడుగు భిక్ష ఎత్తుకునే వాళ్ళకంటే అర్థమానంగా మా బతుకులవుతాయి. దయచేసి మాకు ఉచితంగా వద్దు, ఉపాధి కల్పించండి. ఎప్పుడైతే దేశ ప్రజలు ఉచితానికి దూరంగా ఉండి ఉపాధిని కోరుకుంటారు, ఉద్యోగాన్ని కోరుకుంటారు, ఉజ్వల భవిష్యత్తు కోరుకుంటారు, ఆ తర్వాత 10 మందికి పెట్టే స్థితిలో ఉంటారు, 10 మంది దగ్గర దేహాన్ని చాచించే స్థితిలో ఉండరు. నేడు 10 ఏళ్లలో బీజేపీ చేసిండే పని మన యువతను ఇతరుల దగ్గర చేయి చాచే దౌర్భాగ్య పరిస్థితి తీసుకొని వచ్చింది. కాబట్టి రాష్ట్రంలోని ప్రజలు, దేశంలోని ప్రజలు, ముఖ్యంగా హిందూపురం పార్లమెంట్లో నివసించే నా యొక్క ప్రాంత ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకునేది, కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిన నా సోదరుడు షానవాజ్ కి కదిరికి, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరికి నిర్ణయిస్తే వారికి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి మరొక్కసారి ఈ బ్రిటిష్ వాళ్ళతో ఏ విధంగా మా పూర్వీకులు మా పెద్దలు పోరాడి స్వాతంత్రాన్ని సిద్ధించుకున్నారో, సంపాదించుకున్నారో, సాధించుకున్నారో, ఈరోజు భారతదేశ పౌరుల ముసుగులో ఉన్నటువంటి విదేశీ శక్తుల తొత్తులు అయినటువంటి బీజేపీ చేతుల్లో నుంచి మరి ఒక్కసారి సంపూర్ణ స్వాతంత్రాన్ని తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గత 10 సంవత్సరాల ముందు వరకు కూడా చూడలేనటువంటి పరిస్థితులు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు దేశ పరిస్థితులు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఆనాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఒక మతతత్వ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంది. భారతీయ జనతా పార్టీకి మేము వ్యతిరేకులము, మాకు అధికారాన్ని ఇవ్వండి, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాం, మైనారిటీలకు ప్రేమించే మేము మైనారిటీల కోసం, మైనారిటీల రక్షణ కోసం మేము నిలబడతాం, భారతీయ జనతా పార్టీతో మేము పోట్లాడుతాం అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ముస్లిం సోదరులందరితో కూడా ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ముస్లింలంటే, క్రిస్టియన్లంటే లెక్క లేనటువంటి విధంగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నటువంటి తీరును రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మైనారిటీలకు ఇబ్బంది పెట్టే ఏవైతే ఈ యొక్క నల్ల చట్టాలు సిఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్, యూసీసీ, త్రిపుల్ తలాక్ ఏవైతే ఈ యొక్క చట్టాలు ఉన్నాయో ఈ చట్టాలన్నింటినీ కూడా మేము మైనారిటీలను ప్రేమిస్తాం, మేము మైనారిటీలకు అండగా ఉంటాం, మేము మైనారిటీల యొక్క సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పుతూ తడిగుడ్డతో గొంతు కూసినటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం. లోక్సభలో, రాజ్యసభలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీలు రాజ్యసభ సాక్షిగా, లోక్సభ సాక్షిగా యావత్ భారతదేశం చూస్తూ ఉండగా ఈ యొక్క బిల్లులన్నిటికీ కూడా మద్దతు ఇవ్వడం కూడా చూసాం. అక్కడ మద్దతు ఇచ్చి ఇక్కడ ప్రజలందరూ కూడా గుడ్డి వాళ్ళు అని చెప్పి మేము మద్దతు ఇవ్వలేదు, మేము ఇప్పటికి కూడా మైనార్టీల వైపు ఉన్నామని చెప్పి మాయమాటలు చెప్పిస్తున్నటువంటి తీరును కూడా చూస్తూ ఉన్నాం. ఇంత అన్యాయం చేస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది మైనార్టీ నాయకులు, కొంతమంది మైనార్టీ కార్యకర్తలు
జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు, జగన్మోహన్ రెడ్డి మైనార్టీల యొక్క మంచి కోరే వ్యక్తి అని చెప్పి ప్రచారం చేస్తూ అమాయకమైనటువంటి ముస్లిం ప్రజల యొక్క గొంతు కోసే పని చేస్తూ ఉన్నారు. యూసీసీ ఎన్ఆర్సీ అమలైన తర్వాత అస్సాం రాష్ట్రంలో దాదాపు 6 లక్షల మంది ముస్లిం సోదరులు ఈరోజు కూడా డిటెన్షన్ సెంటర్లలో ఉన్నారు. అక్కడ ఉండేటువంటి అమాయకమైనటువంటి మహిళా అమ్మాయిలు అక్కడి నుంచి ఈ యొక్క మతోన్మాద సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ వాళ్ళు తీసుకుపోతున్నారు. మన పక్క రాష్ట్రంలో ఉండేటువంటి కర్ణాటక రాష్ట్రంలో ముస్లిం మహిళలు హిజాబ్ ధరించకూడదని చెప్పి భారతీయ జనతా పార్టీ ఒక బిల్లును తీసుకొచ్చి నానా ఇబ్బందులు గురి చేస్తే దేశంలో ఉండేటువంటి లౌకికవాది పార్టీ ప్రభుత్వాలు, లౌకికవాది ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా దీని మీద గలం విప్పి ఇది చాలా అన్యాయం, దీనికి మేమంతా ఒప్పుకోం, ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ దుస్తువైనా ధరించద్దు అని చెప్పి ముక్తకంఠంతో మాట్లాడితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఒక్కరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో మైనార్టీ సోదరులు, లౌకికవాద హిందూ సోదరులందరూ కూడా యూసీసీ, ఎన్ఆర్సీ ఈ నల్ల చట్టాలు ఈ రాష్ట్రంలో అమలు కాకూడదు, వేరే రాష్ట్రాల్లో ఈ నల్ల చట్టాలను అమలు చేయకుండా చేస్తామని చెప్పి వేరే ప్రభుత్వాలు అన్ని కూడా తమ యొక్క అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినాయి. ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే విధంగా మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి రెజల్యూషన్ పాస్ చేయండి అని చెప్పి ర్యాలీలు చేసి ఆర్డీ ఆఫీసుల్లో, ఎంఆర్ ఆఫీసుల్లో వినతి పత్రాలను ఇచ్చినా కూడా 175 మందితో కలిగినటువంటి ఈ యొక్క శాసనసభలో ఒక్క ఎమ్మెల్యే కూడా మైనార్టీల తరపున మాట్లాడినటువంటి పరిస్థితి. శాసనసభకు బయట ఉన్నటువంటి వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, చివరకు వైసీపీ ముస్లిం నాయకులు, కార్యకర్తలు కూడా ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత బైండ్ ఓవర్ అయిపోయినారు మీరు జగన్మోహన్ రెడ్డికి అని అర్థం కావడం లేదు. నంద్యాలలో ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తి ముస్లింల యొక్క భూములు లాక్కున్నాడు, కబ్జా చేసినాడని చెప్పి చాలా రోజుల పాటు ధర్నా చేసి వాళ్ళు ఎంత మొర పెట్టుకున్నా కూడా పట్టించుకోకపోతే సూసైడ్ చేసుకొని చచ్చిపోయినటువంటి పరిస్థితి. ముస్లింల మీద దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, క్రిస్టియన్ల మీద దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దళితుల మీద, గిరిజనుల మీద ఎన్ని దాడులు జరుగుతున్నా కూడా ఒక్క మాట కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి మాట్లాడాడు. 175 మంది ఎమ్మెల్యేలలో 4 ఎమ్మెల్యేలు మైనార్టీ సోదరులు ఉన్నారు. మైనార్టీలు ఎక్కువ ఉండేటువంటి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సీట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మైనార్టీలు ఓట్లేసి గెలిపిస్తారని చెప్పి, ముస్లిం సోదరులు కదా అని చెప్పి మైనార్టీ సోదరులు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఒక మైనార్టీ ఎమ్మెల్యేలు అయ్యుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కనుసంధంలో నడుస్తూ ఒక్క మాట కూడా సిఏకి, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా చూస్తా ఉన్నాం. మరి ఇలాంటి ముస్లిం ఎమ్మెల్యేలు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ప్రస్తుతం నిలబడినటువంటి ఈ 8 మంది ఎమ్మెల్యేలు కూడా రేపటి రోజు ముస్లింల వైపున మాట్లాడతాడని చెప్పి ఏమైనా గ్యారంటీ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేస్తారే తప్ప ముస్లింల కోసం, ముస్లిం సమాజం కోసం, ముస్లింల మీద జరుగుతున్నటువంటి దాడుల కోసం నోరు కూడా మెదపలేని ఇలాంటి కీలి బొమ్మలను ముస్లిం సమాజం గెలిపించడం భావ్యమా? కదిరి నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ, ముఖ్యంగా మైనార్టీ సోదరులందరూ కూడా గుండెల మీద చెయ్యి వేసుకొని 5 నిమిషాలు ఆలోచించండి.
మన పార్టీ అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేయించి గెలిపించినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా నెట్టేట ముంచినాడా ముంచలేదా? ఆ భగవంతుడి దయ వల్ల ఆనాడు కరోనా కనుక రాకపోయి ఉంటే సిఏ ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ అయి ఉండేది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. ఆ భగవంతుడు మరొక అవకాశం ఇచ్చారు ప్రజలందరికీ కూడా. తెలియకనో ఇతనేదో ఉద్ధరిస్తాడని చెప్పి, ఇతను లౌకికవాదని చెప్పి ఇతను ఓట్లు వేసి గెలిపించారు, తప్పు చేశారు. భగవంతుడు పొరపాటుగా భావించి ఆ బిల్లుని ఇంప్లిమెంట్ కాకుండా కరోనా తీసుకొచ్చి కాపాడినాడు. మళ్ళీ మీరు మరొకసారి అదే పొరపాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మతతత్వ పార్టీకి, భారతీయ జనతా పార్టీ లాంటి మతతత్వ పార్టీకి డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తే అమాయకులైనటువంటి ముస్లిం సోదరుల యొక్క గోడు మీకందరికి కూడా తగ్గుతుందని చెప్పి వైసీపీ నాయకులకు, వైసీపీ కార్యకర్తలకు నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కదిరిలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ముస్లిం సోదరులందరినీ కూడా మభ్యపెట్టి 6:30 గంటలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇఫ్తార్ విందులో పాల్గొంటాడని చెప్పి దాదాపు 14:30 గంట సేపు దృఢమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో దీక్ష ఉన్నటువంటి ముస్లిం సోదరులందరినీ కూడా అక్కడ తీసుకుపోయి కూర్చోబెట్టి 8:30 గంటలకు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చారంటే అతనికి ముస్లింల మీద, ముస్లింల యొక్క మత సాంప్రదాయం మీద, రంజాన్ యొక్క పవిత్ర మాసం మీద కొంచెం ఉన్న ఇంకిత జ్ఞానం ఉందా? అది ఆ ఆలోచన మీకు లేదా? ఇక్కడ అర్థమవుతుంది కదిరి నియోజకవర్గం యొక్క ముస్లింల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం కమిట్మెంట్ ఉందనేది. నేను ఒక లౌకికవాదిగా దాదాపు 20 సంవత్సరాల నుంచి ఒక లౌకిక వాద కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ గమనిస్తూ ఒకే ఒక విషయం చెప్తున్నా. గత 10 సంవత్సరాలకు ముందు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ దేశంలో ఉండేటువంటి అనేకమైనటువంటి లౌకికవాద పార్టీలు కావచ్చు, ఎప్పుడూ కూడా మైనారిటీ సోదరులకు ఇబ్బంది పెట్టాలి, మైనారిటీ సోదరులు ఈ దేశం నుంచి పంపించేసేయాలి అనేటువంటి ఆలోచన ఏ పార్టీకి కానీ, ఏ నాయకుడికి కానీ లేదు. మరి ఇలాంటి ఆలోచనలతో అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఈరోజు నిలబడినటువంటి వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీని ముస్లిం సోదరులారా, క్రిస్టియన్ సోదరులారా, గిరిజన సోదరులారా, దళిత సోదరులారా పక్కన పెట్టండి. వీళ్ళకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకే ఒకటి, మన దగ్గర ధనం ఉంది, 1000 రూపాయలు 2000 రూపాయలు ఓటుకు వేసేస్తే మనం ఏం నాటకం ఆడినా, మనం ఏం అన్యాయం చేసినా, మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. వాళ్ళు మనకు ఓట్లు వేసేస్తారు. 5 సంవత్సరాల పాటు మళ్ళా ప్రజాధనాన్ని దోచుకుందాం, పవర్ ఎంజాయ్ చేద్దాం అనేటువంటి ధోరణిలో ఉన్నారే తప్ప ప్రజలకు మంచి చేద్దాం, ప్రజల ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకొద్దాం అనేటువంటి పరిస్థితులు లేవు. నిన్న లేక మొన్న ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం పార్టీతో బీజేపీ, జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు డైరెక్ట్ గా పెట్టుకున్నారు, మా పార్టీ పొత్తు లేదు అని అంబటి రాంబాబు గారు ఓపెన్ గా చెప్పారు. అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క మంత్రి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రధాన అనుచరుడు, ఆ పార్టీకి అధికార ప్రతినిధి. మేము 25 ఎంపీ స్థానాలు గెలిస్తే ఆ 25 ఎంపీ స్థానాలన్నింటినీ కూడా తీసుకుపోయి మతతత్వ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీతో కలుస్తాము, కాంగ్రెస్ పార్టీతో మేము కలవము అని ఓపెన్ గా చెప్తున్నా కూడా మీ కళ్ళకు ఏమన్నా
కనబడుతుందా? మీ చెవులు ఏమైనా మూసుకుపోయినాయా? మీరు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు ఆ పార్టీలలోకి చేరుతున్నారు? ఎందుకు ఇంకా ఆ పార్టీతో మీరు కొనసాగుతున్నారు? అర్థం కాలేనటువంటి పరిస్థితి. నాకు ఎమ్మెల్యే సీట్ అనౌన్స్ కాక ముందు నుంచి దాదాపు ఒక 4 రోజులుగా కదిరి నియోజకవర్గంలో నేను పర్యటిస్తున్నా. మీ యొక్క పప్పులు ఉడకవు. మీ మాట వినేటువంటి పరిస్థితుల్లో ఈ కదిరి నియోజకవర్గంలో ఉండేటువంటి లౌకికవాద ముస్లిం, క్రిస్టియన్, దళిత, గిరిజన సోదరులు లేరు. మీ డబ్బులకు లొంగేటువంటి పరిస్థితులు లేవు. మీరు ఓటు 10,000 రూపాయలు ఇచ్చినా కూడా మీకు ఓటు వేసేటువంటి పరిస్థితులు లేవు. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు లౌకికవాద ప్రజలందరూ కూడా. వీళ్ళిద్దరికి ఓటు వేస్తే మతతత్వ పార్టీకి వేసినట్టే. ఓటు వేసే ప్రసక్తే లేదు. ఈసారి ఓటు షానవాజ్ భై, షానవాజ్ తమ్ముడు, మీకే మేము ఓటు వేస్తాం, మీ పార్టీకి ఓటు వేస్తాం. ఈ పార్టీతో చాలా అవసరం, ఈ దేశానికి అవసరం ఉంది, రాష్ట్రానికి అవసరం ఉంది. ఓపెన్ గా చెప్తూ ఉన్నారు. నాకు సిగ్గుండాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలు నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు సిగ్గు ఉండాలి ఓట్లు అడగడానికి. ఏ ముఖం పెట్టుకుంటే మీరు ఓట్లు అడుగుతున్నారు? మైనార్టీ సోదరుల గొంతు కోసేటువంటి బిల్లులకు మద్దతు ఇచ్చి మీరు పోయి ఓటు అడుగుతున్నారంటే మీ అంతరాత్మకు మీరు సాక్ష్యం చెప్పుకోండి. ఇప్పుడుకైనా ఈ యొక్క మతతత్వ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీకి రండి. అప్పుడైనా మీ తప్పును నా భగవంతుడు క్షమిస్తాడు. డబ్బులు ఏముంది? భగవంతుడు ఇవ్వాలనుకుంటే డబ్బులు ఎప్పుడైనా ఇస్తాడు. 10,000 రూపాయల కోసం, 15,000 రూపాయల కోసం, 50,000 రూపాయల కోసం వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళి వాళ్ళ కొనుగోలు కాసి రాజకీయం చేయాల్సినటువంటి దుస్థితి ఏం ఏర్పడింది? ఏదో 10 మంది నాయకులు, 20 మంది నాయకులు, 50 మంది నాయకులు పబ్బం గడుపుల కోసం లక్షలాది మంది, కోట్లాది మంది అమాయకులు. అసలు సిఏ అంటే ఏంటి, యూసీసీ అంటే ఏంటి, ఎన్ఆర్సీ అంటే ఏంటి, ఎన్టీఆర్ అంటే ఏంటి చదువుకోలేనటువంటి పల్లెటూరులో ఉండేటువంటి ముస్లిం సోదరు, అమాయకులైనటువంటి ముస్లిం సోదరుల యొక్క గొంతు ఎందుకు వస్తారా మీరు? ఏం మేము పార్టీలు మారలేకనా? 20 సంవత్సరాల నుంచి ఒకే పార్టీలు ఎందుకున్నాం? డబ్బు సంపాదించుకోవాలన్నా, పవర్ సంపాదించుకోవాలన్నా, మర్యాద ఇవ్వాలన్నా ఆ భగవంతుడు ఇవ్వాలి. ఏ పార్టీలో ఏముంది? పార్టీతో కాదు, మనకు ఉండేటువంటి క్లారిటీ, మనకు ఉండేటువంటి కమిట్మెంట్ అనేది ఇంపార్టెంట్. పొద్దున్న ఎవరో పార్టీలో ఉంటాడు, సాయంత్రం ఇంకో పార్టీలో ఉంటాడు, అక్కడ నచ్చకపోతే నెక్స్ట్ డే ఇంకో పార్టీలో. ఎక్కడ పోతుంది సమాజం? దయచేసి కదిరి నియోజకవర్గంలో ఉండేటువంటి ముస్లిం, క్రిస్టియన్, దళిత, గిరిజన, లౌకికవాద హిందూ సోదరులందరికీ కూడా నేను ఒకే ఒకటి కోరుకుంటున్నా. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క మభ్య మాటల్లో, వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ యొక్క మభ్య మాటల్లో పోకుండా భారతీయ జనతా పార్టీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్, వీళ్ళ ముగ్గురు కూడా భారతీయ జనతా పార్టీనే. వీళ్ళకు మద్దతు ఇవ్వకుండా, వీళ్ళకి గెలిపించకుండా దయచేసి లౌకికవాదులంతా ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి మీ యొక్క మద్దతు ఇచ్చి ఓట్లు వేసి వేయించి గెలిపించాలని చెప్పి ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ నియోజకవర్గానికి ఒక ఆరోగ్యకరమైనటువంటి ప్రభుత్వాన్ని, ఆరోగ్యకరమైనటువంటి పరిపాలన అందించే ప్రభుత్వాన్ని అందించాలని చెప్పి ఆ యొక్క కేవలం ఒకే ఒక్క ప్రభుత్వం, ఒకే ఒక్క పార్టీ ఈ దేశంలో ఇప్పటికి కూడా బతికిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీనే. భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో ఎదుర్కొనే సత్తా, దమ్ము, ధైర్యం ఉన్నటువంటి ఒకే ఒక్క పార్టీ కేవలం ఇది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. వీళ్ళందరూ కూడా ఆ పార్టీ యొక్క కనుసంధంలో
చెప్పు చేతుల్లో నడిచే పార్టీలు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని, గుర్తు పెట్టుకోవాలని చెప్పి అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా పేరున రిక్వెస్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నా. ధన్యవాదాలు.